హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు అద్వితీయుడు, సత్యవంతుడు, మనలందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3:16 రాయబడి ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన తన కుమారుని మనకు అనుగ్రహించను. ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాజ్యభారము మనం గనక ఆలోచిస్తే అది పాపపు భారము. నీవు నేను చేసిన ప్రతి ఒక్క అపరాధముల వల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో మరణించిన వారిగా ఉన్నారు. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి మన పాపములన్నింటినీ క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ప్రతి అపరాధమును తీసివేసి తన బిడ్డగా చేసుకొనుటకు ఆయన చేతులు చాచి నేను పిలుచు ఉన్నాడు. యేసుక్రీస్తు మార్గము, సత్యము, జీవం. ఈ మాటలు మనం విని ప్రభువులో మనం ఆనందిస్తూ ప్రభు కొరకు జీవిస్తూ ఈ లోకంలో ప్రభువును గణపరచువారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ వాక్య భాగం మిమ్మల్ని ఆదరిస్తుందని ప్రభు పేరిట నమ్మి విశ్వసిస్తున్నాను.